టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. అసలు జర్నీ ఎలా మొదలైందండి? ఎప్పుడైనా వ్యాక్సినేషన్ కోసం వెళ్తే ఒక ఫోటో ఉంటుంది, వెకేషన్లో ఎక్కడన్నా వెళ్తే ఒక రోల్ కంప్లీట్ చేయాలి. అమ్మాయిలు ప్రయత్నించే రంగాన్ని మీరు చూస్ చేసుకున్నారు. ఎలా అండి అసలు? నేను ఒక డాండియా నైట్కి వెళ్ళినా, అక్కడ ఫోటో తీసుకున్నారు. ఫీమేల్ ఇంకా కెమెరా తోటి ఆ కాంబినేషన్ చూసిన. చార్ధామ్ యాత్రకి వెళ్ళినా ఆ కెమెరా నీళ్ళలో పడిపోయింది. చాలా అంటే చాలా. మిస్టర్ లలిత్ పటేల్, సో వాళ్ళ అంకుల్ నాకు కెమెరా ఇచ్చారు. ఇప్పుడు అంకుల్ లేరు, యాక్సిడెంట్లో, హీ నో మోర్. ఇంకా నా లైఫ్ ఇంతే, నేను ఇంకా ముందుకెళ్ళలేను. ఇవ్వలే, మరి లెన్స్ ఇచ్చారు విచ్ ఇస్ కాస్టింగ్ 10,000. అంటే మీ ఫస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పారు ఒక రకంగా. ఆ కాలేజ్ వాళ్ళు నాకు ఫెస్ట్ కోసం వాళ్ళు ఇన్వైట్ చేశాను యాజ్ అ జడ్జ్ ఫర్ ఫోటోగ్రఫీ. ఆపర్చునిటీస్ అనేవి మీ దగ్గరికే వచ్చాయి. డోంట్ రన్ బిహైండ్ సక్సెస్. సక్సెస్ విల్ కమ్ టు యూ ఇఫ్ యూ డూ వాట్ యూ వాంట్ టు డూ బెస్ట్. సో గివ్ యువర్ బెస్ట్. నేను అదే ఒక ఫిక్స్ మైండ్లో పెట్టిన. మేల్ ఫోటోగ్రాఫర్కి ఫీమేల్ ఫోటోగ్రాఫర్ వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే ఎవరికి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుందంటారు? నా కజిన్ వస్తుంది, లేకపోతే నా మమ్మీ వస్తుంది, లేకపోతే నా మేట్కి కూడా నేను తీసుకెళ్తా. మీకు మ్యారేజ్ కూడా అయ్యింది, మీరు అత్తగారింటికి కూడా వెళ్ళారు. కరెక్ట్. ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ కూడా నేర్చుకున్నా, ఫొటోస్ కూడా తీసుకున్నా. మిమ్మల్ని బాగా హర్ట్ చేసిన మూమెంట్ ఏంటి? ఆ బాబు చెప్పారు, ఏం నువ్వు చేస్తావు, నువ్వు ఫీమేల్, ఈ ప్రొఫెషన్ నీ కోసం కాదు. అన్నిగా మీకు అనిపించిన ఈ జర్నీలో ఏంటండి? తాత చెప్పారు, పొద్దున నీ లాగానే ఒక అమ్మాయి వచ్చింది, నీ చెల్లా లేకపోతే నీ అక్క. సరేలే, ఇది కొంచెం ఫన్నీగా చేసేస్తాం. నేను చెప్పిన తాతకి, సిస్టర్ పొద్దున వస్తుంది, నేను ఆఫ్టర్నూన్ వర్క్ చేస్తా. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. అది బెస్ట్ ఫోటో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్లో ఎంతో మంది మహిళల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ప్రతి జ్ఞాపకాన్ని ఒక 10 కాలాల పాటు పదిలంగా ఉంచేదే ఫోటో. మరి చాలామంది చెప్తూ ఉంటారు, 1000 మాటల్లో కన్వే చేయలేని విషయాన్ని ఒక ఫోటోతోటి మనం చెప్తాము అని. ఇంతలా ఫోటో గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి ఫోటోగ్రాఫర్ అనగానే కేవలం పురుషులు మాత్రమే గుర్తొస్తూ ఉంటారు. కానీ ఈ రంగంలో కూడా చాలామంది మహిళలు ఆ రంగాన్ని ఎంచుకొని సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి ఈరోజు ఈ ఆధునిక ఎపిసోడ్ 1లో మనతో పాటు హైదరాబాద్కి చెందిన అర్పిత గారు ఉన్నారు. మరి అసలు ఈ యూనిక్ ప్రొఫెషన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి, స్ట్రగుల్ అయిన మూమెంట్స్ ఏంటి? ఈ యూనిక్ ప్రొఫెషన్ ఎంచుకుంది అంటేనే కొంచెం గట్స్ అయితే ఉంటాయి. సో మరి ఆవిడ జర్నీ ఎలా మొదలైంది, అందులో పడిన స్ట్రగుల్స్ కావచ్చు, పొందిన హ్యాపీనెస్ కావచ్చు, ఆ బిజినెస్ మోడల్ ఏ విధంగా ఉంటుంది, మరి ఇవన్నీ కూడా మీకు బాగా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ ఎవరైతే యంగ్ ఆంటర్ప్రీనియర్స్గా ఎదగాలి, అది కూడా ఒక ఫోటోగ్రఫీ ఫీల్డ్లో కావాలి అనుకుంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా పాయింట్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. మీకే ఒక అవగాహన అనేది కూడా వస్తూ ఉంటుంది. దాంతోపాటు మహిళలు ప్రతి ఒక్క రంగంలో కూడా ముందుకెళ్ళొచ్చు అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది ఈ ఎపిసోడ్లో. నమస్కారం అర్పిత గారు. నమస్తే సిరి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్, అండ్ వాట్ అ లవ్లీ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ. అందరికీ కూడా తెలుసు, ఫోటోగ్రాఫర్ ఫీల్డ్లో మనం ఎక్కువగా అబ్బాయిలనే చూస్తూ ఉంటాం. అండ్ వాళ్ళు తీసేటప్పుడు కూడా రకరకాల స్ట్రగుల్స్ అయితే, అంటే ఒక ఫోటో క్యాప్చర్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించే ప్రయత్నం చాలా ఉంటుంది. అంటే వాళ్ళు చూసుకునే ప్రతి యాంగిల్లో కూడా బాగా రావాలి అని అనుకుంటూ ఉంటారు. మరి అదే దాంట్లో ఒక అమ్మాయి సస్టైన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అసలు జర్నీ ఎలా మొదలైందండి? అంటే ఫోటోగ్రఫీ ఎలా అంటే, నా మమ్మీ స్పెషలీ స్టార్ట్ అంటే ఫ్రమ్ మై మదర్. బికాజ్ నేను చిన్నప్పటి నుంచి నాకు చాలా అంటే చాలా ఫొటోస్ ఉంది. ఇంకా అది ఎక్సైట్మెంట్ నాకు, అరే నా ఫొటోస్ ఉంది. మరి మమ్మీ మేడ్ షూర్ నేను ఎవ్రీ ఇయర్ స్టూడియోకి వెళ్ళి ఒక ఫోటో కంపల్సరీ దిగాలి. ఎందుకంటే వీ కెన్ సీ డెవలప్మెంట్, ఒక డాక్యుమెంట్ లాగా ఉండాలి. ఆ విషయంలో మమ్మీ చాలా పర్టికులర్. ఎప్పుడన్నా చిన్నప్పుడు ఇంజెక్షన్స్, వ్యాక్సినేషన్ ఇస్ వెరీ కంపల్సరీ చిన్నప్పటి నుంచి. సో ఆమె ఎవ్రీ టైం నాకు హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక ఫోటో కూడా ఉంది నాకి. నా తమ్ముడు కూడా సేమ్. ఎప్పుడైనా వ్యాక్సినేషన్ కోసం వెళ్తే ఒక ఫోటో ఉంటుంది. ఇంకా వెకేషన్లో ఎక్కడన్నా వెళ్తే ఒక రోల్ కంప్లీట్ చేయాలి అంతే. ఆమెకి కొంచెం నాలెడ్జ్ ఉంది ఫోటోగ్రఫీకి. నేను ఇక్కడ ఉన్నా ఎందుకంటే నా మమ్మీ కోసం. ఆమెకి తెలుసు ఏది ఇంపార్టెంట్ ఉంది ఫోటోగ్రఫీలో. కొంచెం బేసిక్, చాలా అంటే చాలా బేసిక్.
ఆమె కూడా ఎడ్యుకేటెడ్, ఏదైనా మ్యాగజైన్ ఉంటుంది ఫోటోగ్రఫీ మ్యాగజైన్, ఆమె చదివింది. ఎప్పుడైనా ఏదైనా ఫోటోగ్రఫర్ ఫోటో తీస్తే బ్యాక్గ్రౌండ్ చాలా మంచిగా ఉండాలి, సబ్జెక్ట్ మంచిగా ఉంటుంది, నో డౌట్. మేక్ షూర్ బ్యాక్గ్రౌండ్ ఇస్ వెరీ గుడ్. ఆమెకి అది ఇంపార్టెంట్. బ్యాక్గ్రౌండ్ అంటే ఇంకా లైటింగ్ కంపల్సరీ అది మంచిగా ఉండాలి, అంతే, అంతా మంచిగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ ఉంటే. సో అది కొంచెం నా దాంట్లో వచ్చింది. నాకు కాలేజ్ అయింది. కాలేజ్ నా ఫ్యామిలీలో అమ్మాయిలు వర్క్ చేస్తే అలౌడ్ లేదు. ఓకే, ఇట్స్ అ వెరీ స్ట్రిక్ట్ ఫ్యామిలీ, ఎందుకంటే నేను గుజరాతీ ఫ్యామిలీ నుంచి వస్తాం. ఇంకా మన దాంట్లో ఎవ్వరు వర్క్ చేయలే, టీచర్ లేకపోతే ట్యూషన్ ఎప్పుడు వద్దు, వర్క్ అంటే లే, టోటలీ వర్కే వద్దన్నారు. అది కూడా అసలు అమ్మాయిలు ప్రయత్నించే రంగంని మీరు చూస్ చేసుకున్నారు. ఎలా అండి అసలు? మన ఫ్యామిలీలో ఫస్ట్ డెల్లో పని చేసింది, మరి నైట్ షిఫ్ట్ 2008లో. నాకు కూడా ఉంది, నేను కూడా ఏదైనా వర్క్ చేస్తా, ఇది అది. నేను డాడీ చెప్పిన నాకు వర్క్ చేయాలి, రైట్ అవే లేదు. కాలేజ్ తర్వాత ఒక 1 year ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసుకుంటా. ఏదో ఒక 1 year నాకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది, సేల్స్ మ్యాన్ జాబ్ ఒక మంచి మాల్లో చేసుకుంటా. ఏదన్నా నాకు 1 year ఉంది. నాకు కూడా ఐ వాంటెడ్ టు ఎర్న్ మనీ లైక్ హౌ మై కజిన్ సిస్టర్ డిడ్. నాకు అది ఏదో ఒకటి సంపాదించుకోవాలి, అది నాకు మైండ్లో ఉంది, సెట్ అంతే, అది కంపల్సరీ ఉంది నాకు. లైక్ ఏదైనా కొంచెం బేసిక్ చేస్తా. నీ కాలేజ్ తర్వాత నీ ప్లాన్స్ ఏంటి? ఏదైనా అబ్రాడ్ చదువుకుంటావా? ఏదైనా ప్లాన్ ఉందా? నేను హాయిగా ఒక 1 year ఏదైనా పని చేసుకుంటా, తర్వాత నేను పెళ్లి చేసేస్తా. ఫుల్ హ్యాపీలీ ఐ వాస్ టెల్లింగ్ ఎవ్రీబడి ద సేమ్. ఓకే, అదే నాకు మైండ్ సెట్. మళ్ళీ ఫోటోగ్రఫీ కాలేజ్లో ఒక సీనియర్ ఫోటోగ్రఫర్ ఒక ఈవెంట్లో నా ఫోటో తీసుకుంటున్నారు. ఆ ఫోటో చూస్తే నాకు చాలా అంటే చాలా ఫెల్ట్ హ్యాపీ, దట్ ఈస్ మీ. ఆ ఫోటో అంటే నాకు చాలా క్లోజ్ అండ్ ఇంకా చాలా ర్యాండమ్ క్యాండిడేట్ ఫోటో. సో ఐ గాట్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దెన్ మై డాడ్స్ బెస్ట్ ఫ్రెండ్, ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ దెమ్ మస్ట్ బీ నోయింగ్, క్లియో ఫెర్నాండిస్, హైదరాబాద్లో చాలా ఫేమస్ ఫోటోగ్రఫర్. నేను ఒక దాండియా నైట్కి వెళ్ళినా, అక్కడ అంకుల్ ఫోటో తీసుకున్నారు నాకు. ఆ ఫోటో నేను డాడీకి చూపిన. డాడీ చాలా అంటే చాలా యునో హీ గాట్ వెరీ యాంగ్రీ, వై ఆర్ యూ గోయింగ్ అవుట్ అండ్ వై గెటింగ్ ఫొటోస్ క్లిక్. తర్వాత నాకు డాడీ చెప్పారు, ఆ క్లియో ఫెర్నాండిస్ నా బెస్ట్ ఫ్రెండ్, నా కాలేజ్ ఫ్రెండ్. లైక్ దట్ ఈస్ ఇంపాసిబుల్, అది పాసిబులే లేదు. ఆ అంకుల్ చాలా అంటే చాలా ఫేమస్ హైదరాబాద్లో, ఈజ్ అ బిగ్ ఫోటోగ్రఫర్. మీకు ఆ కనెక్షన్ లేనే లేదు, ఎక్కడి నుంచి ఆ మీ బెస్ట్ ఫ్రెండ్? ఐ డోంట్ బిలీవ్ యూ పాపా, ఐ టోల్డ్. తర్వాత నాకు డాడీ ఫోటో ఆల్బమ్ చూపినారు. నా డాడీకి కూడా చాలా ఫొటోస్ ఉంది కాలేజ్ టైం అప్పటి నుంచి. డాడీ ప్రగతి కాలేజ్లో చదువుకున్నారు ఆ టైంది, వెరీ నైస్ కాలేజ్. అండ్ ఆ ఫొటోస్ చూస్తే చాలా అంటే చాలా అలర్ట్ చేస్తే బాబు ఉంది, వీలింగ్ చేస్తున్నారు. ఆ అంకుల్ సేమ్ క్లియో ఫెర్నాండిస్. నేను బిలీవే చేయలే. అప్పుడు నమ్మారా? అప్పుడు నమ్మాను. ఆ ఫోటో నేను చాలా సారి చూసిన, ఎందుకంటే డాడీ మీ ఫ్రెండ్ ఇలా అంట ఉంది, యూ డోంట్ అలౌ us టు డూ ఇట్. ఐ వాజ్ లైక్ దాట్. అప్పుడు నాకు అంతా కనెక్ట్ అయింది. దట్స్ వెన్ ఐ ఫెల్ట్ కి అయినా నేను ఇక్కడ ఉన్నా, ఎందుకంటే ఒక పర్పస్ కోసం. ఫోటోగ్రఫీ కూడా నా లైఫ్లో ఉంది ఒక పర్పస్ కోసం. అప్పుడు నాకు కొంచెం రియలైజేషన్ అయింది, ఇది ఎందుకు అవుతుంది. నేను ఫోటో తీసిన, ఆ అంకుల్ నా ఫోటో క్లిక్ చేశారు, నేను డాడీకి చూపించాను. డాడీ గాట్ వెరీ యాంగ్రీ, ఇది వద్దు, లైక్ యూనో మన మహిళ మన ఇంట్లో ఇలాంటిది చేయొద్దు, అంతే. ఆ ఫ్రీడమ్ లేదు, అది కూడా కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు మన సేఫ్టీ చూసుకుంటున్నారు. మళ్ళీ మన దాంట్లో హెడ్ లో వేరేగుంది, వేరే అమ్మాయిలు మాత్రం చూస్తే బయటికి వెళ్తున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రొఫెషన్ చేసుకుంటారు. మన దాంట్లో అది అంటే యంగ్ ఉన్నాం కదా, అది డిఫరెంట్ ఉంది మన మైండ్ లో. మన పేరెంట్స్ చేసిన అది కూడా కరెక్ట్. ఇప్పుడు నాకు కూడా పిల్లలు పుడితే నేను కూడా చాలా ప్రొటెక్టివ్ ఉంటా. అవును. ఆ టైంలో ఫేస్బుక్ స్టార్ట్ అయింది. ఒక ఫోటోగ్రఫర్ ఫ్రమ్ బాంబే కాల్ రిచా కలేష్కర్, ఆమె వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ అండ్ షీఈస్ అ వెరీ ఫైన్ ఆర్టిస్ట్ అండ్ షీ క్లిక్స్ మోస్ట్ ఆఫ్ ద బ్రైడ్స్ రా డాక్యుమెంట్. I came across her account. ఆమె అకౌంట్ నేను చూసిన. ఫీమేల్ కూడా ఫోటోగ్రఫర్స్ ఉండొచ్చా? ఆ ఫస్ట్ టైం నేను ఫీమేల్ ఇంకా కెమెరా తోటి ఆ కాంబినేషన్ చూసిన. దాని తర్వాత చాలా ఆర్టికల్స్ నేను చదువుకున్నా ఫీమేల్ కెమెరా తోటి. ఇంకా అమ్మాయిలు అంటే వెరీ క్రియేటివ్ ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ట్రావెలింగ్ ఉంది, ఎందుకంటే నా డాడీకి ట్రైన్లో ట్రావెల్ చేయడానికి కొంచెం ఇష్టం లేదు. ఎక్కడన్నా మేము వెళ్తే కార్లోనే వెళ్తాం. కార్లో ఇంకా మమ్మీ కెమెరా కూడా ఉంటుంది. అది 2 కాంబినేషన్ ఒకసారి వచ్చేసింది. ట్రావెల్ కూడా వచ్చేసింది, ఫోటోగ్రఫీ కూడా వచ్చేసింది. నాకు అది బెస్ట్. నాకంటే ఎవ్రీబడి లవ్స్ ట్రావెలింగ్, నాకు కూడా అట్లానే ఉంది. ట్రావెలింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కాలేజ్ అయింది, నా అంకుల్ ప్లాన్ చేశారు ఒక చార్ధామ్ యాత్ర. మా మమ్మీ డాడీ ఆల్రెడీ వెళ్ళారు, సో నేను కూడా వెళ్ళాం వాళ్ళతోటి.
అప్పుడు నేను చూసిన ఎంత బ్యూటీ ఉంది. ఇంకా అది కెమెరా ఉంది నా దగ్గర, అప్పుడు చిన్న కెమెరా నాకు కజన్ ఇచ్చారు, సోనీ సైబర్ షాట్. ఆ టైం నాకు ఫస్ట్ కెమెరా దొరికింది, ఆ కెమెరా తోటి వెళ్ళిన. అప్పుడు అంటే నాకు నేను ఐస్ క్లోజ్ చేస్తే నాకు తెలుసు బటన్ ఎక్కడ ఉంది కెమెరాది. ఐ హ్యాడ్ బికమ్ సో గుడ్ విత్ దట్ కెమెరా. అంటే ఎలా అండి, అంటే మీకు ఎలాంటి ఐడియా లేదు దాని గురించి? ఒక అంకుల్ ది ఫోన్ ఉంది, లేకపోతే ఒక ఆంటీ ఫోన్, ఆ ఫోన్ నేను పికప్ చేసి ఐ యూస్ టు స్టార్ట్ షూటింగ్ ఎవ్రీవేర్. ఓకే, నా కజిన్ అన్న అది మ్యాగ్నెట్ చిన్నప్పటి నుంచి అలా మీకు ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. అదే నాకు యాక్చువల్లీ అంతా నేను చెప్తున్నా కదా మమ్మీ కోసం. మమ్మీ ఏదన్నా బ్యూటీ చూస్తే అరే వావ్ ఎంత మంచి సినిమాటిక్ లాగా ఉంది, అన్ని బ్యూటిఫుల్ కలర్స్ ఉంది, గ్రీనరీ సీనరీ ఎంత బాగుంది. మమ్మీ ఏదన్నా చూస్తే ఫస్ట్ వర్డ్ వావ్ వస్తుంది. ఇప్పుడు కూడా నేను ఏదైనా మమ్మీకి చూపిస్తే ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫ్లవర్ ఆర్ నేచర్, ఫస్ట్ ఆమె కమెంట్ లేకపోతే రిప్లై వావే చెప్తుంది. ఆ చిన్న చిన్న ఎంకరేజ్మెంట్ నేను కూడా మోటివేట్ చేసింది, అది నేను కూడా చూస్తున్నా ఆ పర్స్పెక్టివ్లో. సో అలాంటిది నాకు ఫోటోగ్రఫీ కూడా వచ్చింది, ట్రావెల్ కూడా వచ్చింది. నాకు ఇప్పుడు ఇంట్లో ఎంత ఇబ్బంది ఉంది, బయట వెళ్ళలేం. సో ఇంకా ఏ జవానీ దివానీ మూవీ వచ్చింది. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు మీడియా. నాకు మీడియా అంటే చాలా ఇష్టం. ఐ వాంటెడ్ టు బికమ్ అ న్యూస్ యాంకర్, ఎందుకంటే ఐ ఫెల్ట్ కి అది ఒక రూట్, నాకు బయట వెళ్ళాల్సింది. నాకు ఆ టైంలో ఎవరు చెప్పలే మీడియా కాలేజ్ కూడా ఉంది. లైక్ అది చాలా ల్యాక్ అవుతుంది మన సొసైటీలో. దట్ యూనో నాకు డ్రీమ్స్ ఉంది, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు మీడియా, బట్ ఎవరు నాకు హెల్ప్ చేయలే. మరి ఎవ్రీథింగ్ స్టార్టెడ్ విత్ ప్యాషన్. నా పేరు కూడా హ్యాండిల్ కూడా ప్యాషనోగ్రాఫర్. హైదరాబాద్లో అందరు నాకు ప్యాషనోగ్రాఫర్ తోటి నాకు రికగ్నైజ్ చేస్తారు. బ్యాక్ దెన్ 10 years బ్యాక్ 2013-14 నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం. ఆ ఫొటోస్ నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నా, ఇంకా కొంచెం క్యాప్షన్ స్టోరీ రాస్తున్నా. ఎందుకంటే నా లైఫ్లో చాలా అంటే చాలా అడ్వెంచర్ అయింది. ఫ్లైట్ మిస్ అయిపోతుంది, లేకపోతే నా కెమెరా నేను ఇంట్లో మర్చిపోతా, లేకపోతే నాకు అంటే ఎప్పుడండి ఎప్పుడన్నా ఏదైనా షూట్కి వెళ్ళేటప్పుడా? నేను యాక్చువల్లీ అదే నేను చెప్తున్నా కదా, చార్ధామ్ యాత్రకి వెళ్ళినా ఆ కెమెరా నీళ్ళలో పడిపోయింది. నేను ఫోటో క్లిక్ చేస్తున్నా రాఫ్టింగ్ లో. సో ఆ కెమెరా అప్పుడే వెళ్ళిపోయింది. నాకు చాలా అంటే చాలా సాడ్, ఇబ్బంది పడింది. ఎందుకంటే అది ఒక్కటే నేను యూనో ఐఎమ్ బ్రీతింగ్, బికాజ్ ఆ ట్రిప్ అంటే నాకు చాలా ఇంపార్టెంట్. చార్ధామ్ యాత్ర అంటే పెద్దవాళ్ళకి, చిన్న వాళ్ళకి కాదు. ఆ ఎక్స్ప్రెషన్ అదే. నేను నా ఫ్రెండ్స్ కి చెప్పి నేను చార్ధామ్ యాత్ర వెళ్తే నువ్వేం చేస్తావు చార్ధామ్ యాత్ర వెళ్ళి, అది అంత పెద్దవాళ్ళది, ఏం చేస్తావు, ఏం లేదు అక్కడ చూడడానికి. సో ఎవ్రీథింగ్ కేమ్ అప్ లైక్ దట్. అండ్ వన్ ఫైన్ డే నేను చెప్పిన డైరెక్ట్ నాకు కెమెరా కావాలి, ఇప్పుడు నాకు ప్రాపర్ DSLR కావాలి, సో హెల్ప్ చేయండి ప్లీజ్, నాకు కావాలి. అదే అడుగుదాం అనుకుంటున్నా. అంటే లైక్ బేసిక్ గా అమ్మాయి అన్నారు, అమ్మాయి 7 వరకే ఇంట్లో ఉండాలి అన్నారు, అమ్మాయి జాబ్ చెయ్యొద్దు అన్నారు. అండ్ ఇప్పుడు మీరు చూస్తే ఫోటోగ్రాఫర్ గా మీరైతే బయటికి కనిపిస్తున్నారు. కాబట్టి ఎలా కన్విన్స్ చేస్తారు ఫ్యామిలీని? యూనో ఐ గేవ్ మై హోల్ సోల్ టు దట్ వన్ థింగ్, దట్ ఫోటోగ్రఫీ ఇంకా ప్యాషన్ ఏదో ఉంది నాకు చెప్పిందికి, నో దిస్ ఇస్ సంథింగ్ మెంట్ ఫర్ యూ. సో ఐ టోల్డ్ మై ఫాదర్, ఓకే నాకు కావాలి, మీరు హెల్ప్ చేయండి, మీరు 50,000 ఇవ్వండి, నేను ఐ మేక్ షూర్ in 1 year నేను మీకు ఆ డబ్బులు వాపస్ ఇచ్చేస్తా. ఓకే, ఇచ్చేసారా మరి? డాడీ హెల్ప్ చేయలే. ఒక అంకుల్ ఉన్నారు, మిస్టర్ లలిత్ పటేల్. సో వాళ్ళ అంకుల్ నాకు కెమెరా ఇచ్చారు. ఇప్పుడు అంకుల్ లేరు, యాక్సిడెంట్ లో హీఈస్ నో మోర్, బట్ అంకుల్ నాకు చాలా హెల్ప్ చేశారు. అంకుల్ బాట్ మీ అ కెమెరా. ఒక సీనియర్ ఫోటోగ్రఫర్ నా దగ్గర వచ్చి, అప్పటి వరకు నాకు ఫోన్ కూడా లేదు, మమ్మీ ఫోన్లో కాల్ చేశారు. వాళ్ళు చెప్పారు షూట్ ఉంది, మనకి ఫీమేల్ ఫోటోగ్రఫర్ కావాలి, నువ్వు వస్తావా? నేను చెప్పిన నా దగ్గర ఉట్టి కెమెరా ఉంది, నాకు ఏం స్కిల్స్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు, నువ్వు వచ్చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా. ఆ ప్రకారం 2-3 షూట్స్ వెళ్ళిన. ఒక 10 days లో నాకు ఆ బాబు పిలిచిన. నేను డబ్బులు కూడా అడగలే, ఎందుకంటే నాకు ఏం ట్రైనింగ్ కూడా లేదు. ఆ బాబు ఏం చేశారు, ఆఫ్టర్ 3 షూట్స్ బాబు నాకు 50 mm ఒక లెన్స్, కెమెరా లెన్స్, అది బేసిక్ లెన్స్ ఎన్ని ఫోటోగ్రఫర్ దగ్గర ఉంటది. అది హై ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్డ్ ఫోటోగ్రఫర్ దగ్గర కూడా 50 mm ఉంటది, ఒక స్టార్టింగ్ బిగినర్ దగ్గర ఒక 50 mm ఉంటది. ఆ బాబు నాకు ఈ పేమెంట్ ఇవ్వలే, మరి లెన్స్ ఇచ్చారు విచ్ ఇస్ కాస్టింగ్ 10,000. అంటే మీ ఫస్ట్ రెమ్యునరేషన్ అని చెప్పొచ్చు ఒక రకంగా. కరెక్ట్. ఇంకా ఆ లెన్స్ అంటే చాలా బ్లర్నెస్ వస్తుంది, వెంకట్ అందరు బర్న్ అయిపోతుంది. అది ప్రైమ్ లెన్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బేసిక్ అంటే షార్ప్ లెన్స్ ఉంది, అది అందరి దగ్గర ఉండాలి. అది ఇది ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా మీరు చెప్పే పాయింట్ ను, అరే నాకు కూడా అలానే జరిగింది కదా, ఆ లెన్స్ ఎంత ఇంపార్టెంట్ కదా, ఇది బ్లర్ అవుతుంది కదా అని సెన్స్ అవుతుంది. కరెక్ట్, అది ఆటోమేటిక్ నా దగ్గర వచ్చేసింది. అప్పటి నుంచి నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ఆ బాబు ఇంకా వేరే ఫోటోగ్రఫర్స్ యూస్ టు కాల్ మీ ఫర్ ద షూట్. నేను అట్లా ప్రాక్టీస్ చేసిన. ఒక 2-3 years అసిస్టెంట్ జాబ్ చేసిన అన్ని ఫోటోగ్రఫర్స్ దగ్గర,
తారిక్ ఫోటోగ్రఫీ ఉంది మన హైదరాబాద్లో, ఇంకా శ్రేయాంష్ ఉంది. మన హైదరాబాద్లో ఫీమేల్ లేదు. ఇంకా నేను చాలా లక్కీ, ఆ టైంలో నాకు చాలా మంచి మెంటర్స్ ఇంకా లీడర్స్ దొరుకున్నారు. దే డెంట్ ఎక్స్ప్లాయిట్ ఎనీథింగ్ యాజ్ సచ్. నేను ఆ సరౌండ్లో నేను చాలా అంటే చాలా సేఫ్ అనుకున్నాను, ఎందుకంటే అందరూ చాలా మంచి వాళ్ళు, సపోర్ట్ ఇచ్చారు, చాలా సపోర్ట్ ఇచ్చారు. నా మమ్మీ కూడా నాతోటి మోస్ట్ ఆఫ్ ద షూట్స్కి వచ్చింది, మోస్ట్ ఆఫ్ ద షూట్స్. ఎందుకంటే మనం ముస్లిం షూట్స్ చేస్తే అది రాత్రి 3-4 వరకు వెళ్తుంది. ఇంకా వాళ్ళ దాంట్లో ఏంటి సపరేట్ ఉంటుంది, ఫీమేల్ సిట్టింగ్ సపరేట్ ఉంటుంది, మేల్ కూడా సపరేట్ ఉంటుంది. అలాంటి ఇంకా నేను చాలా సేఫ్ అనుకున్నా. స్లోలీ అది బెటర్ అయింది. ఇంకా ఇన్ బిట్వీన్ టైం అయింది, నాకు డాడీకి నచ్చలేదు ఇది చేయడానికి. ఇప్పటి వరకు నా ఏజ్ కూడా ఒక 22-23, పెళ్లి కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళు. లే ఇప్పుడు కరెక్టే, నీ కాలేజ్ కూడా అయిపోయింది, ఒక 1 year నువ్వు చేసావు అంతే చాలు. బికాస్ నేను పార్ట్ టైం అప్పుడు స్టార్ట్ చేసేసాను 2014-15 లో. అంటే కెమెరా దొరికింది. ఇంకా మన సీనియర్ ఫోటోగ్రఫర్స్ నాకు గైడ్ చేసేవాళ్ళు షూట్ కోసం, చిన్న షూట్. ఇంకా ఆ టైంకే నాకు ఒక 1000 రూపీస్ 2000 డబ్బులు కూడా ఇచ్చేవాడు. నేను కొంచెం సంపాదించడం మొదలు పెట్టారు. కరెక్ట్. అది కూడా కొంచెం ఉంది ఫర్ ద బేసిక్ థింగ్. ఏదైనా కెమెరా ఎక్విప్మెంట్స్ కావాలంటే ఆ మనీ తోటే నేను యూస్ చేస్తున్నా. అది మంచిగా ఉంది. మరి డాడీ చెప్పలేదు, ఎనఫ్ అయిపోయింది, ఇప్పుడు నీ పెళ్లి కోసం మనం సర్చ్ చేస్తాం, ఇది అది అయింది. ఒక 6 months నేను ఇంట్లోనే ఉన్నా. అంటే రన్నింగ్ అయ్యే మోడ్ లో ఇంకా నేను ఈ కెరియర్ ని చూస్ చేసుకుందాము అన్న టైంలో డాడీ వద్దు మన దాంట్లో ఇది చేయరు, ప్యాషన్ ఉంది, ఇంట్లో చేయి, మన కజిన్స్ ఫోటోని క్లిక్ చేస్తే క్లిక్ చేయి, బయట వెళ్ళొద్దు. ఎందుకంటే టైమింగ్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్. అండ్ అలాగే వెడ్డింగ్ అంటే మార్నింగ్ ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి, ఫుల్ డే అక్కడ అటెండెన్స్ ఇవ్వాలి ఉంది. అంటే అప్పుడు ఏమన్నా అనిపించిందా ఇంకా నా లైఫ్ ఇంతే, నేను ఇంకా ముందుకెళ్ళలేను? పీరియడ్ ఎలా ఉంది? ఫస్ట్ థింగ్ నాకు ట్రావెల్ అంటే చాలా ఇష్టం, అది కట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత ఫోటోగ్రఫీ ఉంది, ఫోటోగ్రఫీ కూడా కట్ అయిపోయింది. నేనేం చేయలేను. ఆ 6 months ఉట్టి ప్రే చేసినాకి నాకు ఏదన్నా మీరు చేయండి, నాకు ఇది చేయాలి, నేను కమ్బ్యాక్ చేస్తే చాలా స్ట్రాంగ్గా వస్తా. అప్పుడు నేను చాలా ఫిక్స్ నా మైండ్లోకి లేదు, చేస్తా అంతే, దేర్ ఇస్ నో అదర్ లుక్ బ్యాక్. అప్పుడు నేను చెప్పగలను నా డాడీకి, లే ఇదే నాకు ఇంపార్టెంట్ అంతే, మీరు ఏదన్నా చేయండి, లేకపోతే ఇది నేను స్టాప్ చేయలేను అంతే, ఇదే నాకు అంతా, దట్స్ ఇట్. సో ఐ టోల్డ్ దట్, మేడ్ హిమ్ అండర్స్టాండ్. దాని తర్వాత నేను చెప్తున్నా కదా, చాలా వెరీ లక్కీ. నేను ఇంకా చాలా షూట్స్ చేస్తున్నా. ఆఫ్టర్ దట్ వెన్ ఐ వాజ్ బ్యాక్, మార్నింగ్ 5 o'clock షూట్ అంటే ఈవినింగ్ అగైన్ 4 o'clock షూట్ ఉంది. కంటిన్యూస్ బ్యాక్ టు బ్యాక్, మోర్ దెన్ 2 to 3 షూట్స్ ఐ యూజ్డ్ టు డు. ఆ టైంలో బ్లాగర్స్ స్టార్ట్ అయింది చాలా, హైదరాబాద్ బ్లాగర్స్, ఫ్యాషన్ బ్లాగర్స్, ఫుడ్ బ్లాగర్స్. నేను అప్పుడు స్విగ్గీ కోసం కూడా కొంచెం షూట్స్ చేసిన. వాళ్ళ రెస్టారెంట్ లొకేషన్ ఇస్తారు, అక్కడ వెళ్ళి ఒక 10 dishes ఫొటోస్ క్లిక్ చేయాలి, ఒక 2000 rupees వాళ్ళు ఇస్తారు. సో బ్యాక్ టు బ్యాక్ ఇన్ 1 day I did probably more than 3 to 4 restaurants. Go to the location, అక్కడ ఫుడ్ డిషెస్ ఫొటోస్ క్లిక్ చేయాలి, అగైన్ బ్యాక్ టు హోమ్, అండ్ అగైన్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5 o'clock షూట్. బ్యాక్ టు బ్యాక్ చాలా షూట్ చేస్తున్నాం. అది యూనివర్స్ నాకు హెల్ప్ చేస్తుంది ఏదన్నా చేయడానికి. ఎందుకంటే దాని తర్వాత నాకు గీతం ఇంజనీరింగ్ కాలేజ్, దెన్ సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, ఆ కాలేజ్ వాళ్ళు నాకు ఫెస్ట్ కోసం వాళ్ళు ఇన్వైట్ చేశాను యాజ్ అ జడ్జ్ ఫర్ ఫోటోగ్రఫీ. వావ్! సో అది ఎలా వచ్చింది ఆపర్చునిటీ? ఎందుకంటే నేను సోషల్ మీడియాలో నా వర్క్ పెడుతున్నా, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు నా వర్క్ చూసారు. ఇంకా నాకు ఫాలోవర్స్ ఆ టైంలోనే ఒక 10,000 followers కూడా వచ్చేసింది. సూపర్. అది నాకు సోషల్ మీడియా చాలా అంటే చాలా హెల్ప్ చేసింది, చాలా అంటే చాలా. ఆ టైంలో మీరు ఎక్కడ కూడా ట్రైనింగ్ అయితే తీసుకోలేదు, అండ్ అలాగే మీరు ఆ జర్నీ స్టార్ట్ చేశారు, దాంతోపాటు మీకు 1 by 1 ఆపర్చునిటీ వచ్చింది. అంటే ఆ స్కిల్ ఇన్బిల్ట్ ఉందా, లేదు అంటే ఎలా వచ్చింది? ఐ వుడ్ సే అది కొంచెం ఇన్బిల్ట్ ఇస్ దేర్ ఇన్ మీ. నేను అరబిందో స్కూల్కి వెళ్ళాను, అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ అట్ విద్యానగర్. ఆ స్కూల్లో చాలా అంటే చాలా క్రియేటివ్ యాక్టివిటీస్ ఉంది. నేను చిన్నప్పటి నుంచి నాకు తెలుసు, నాకు ఆర్టిస్ట్ మెంటాలిటీ ఎక్కువగా ఉంది. నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, ఏదైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంటే చాలా ఇష్టం. కొంచెం ఫ్యాషన్ అప్పుడు మమ్మీ టైలర్ దగ్గర తీసుకెళ్తారు, ఇది అట్లా కాంబినేషన్ చేయాలి, అది కొంచెం ఉంది. అమ్మాయిల్లో ఉన్నామంటే మన దాంట్లో కొంచెం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి మెహందీ, గొరింటా మెహందీది చాలా షోక్. నాకు మమ్మీ ఎవ్వరు వద్దు చెప్పలేరు, లైక్ యూనో ఇచ్చేస్తుంది నెయిల్ పెయింట్స్, లేకపోతే ఏదైనా కలర్ పెయింట్స్, ఏదైనా అట్లా మమ్మీ నాకు చాలా సపోర్ట్ చేసింది. సెయింట్ మేరీస్ యూసుఫ్ కూడా కాలేజ్ వాళ్ళు కూడా నాకు ఒక సెమినార్ కోసం కాల్ చేశారు. నువ్వు నీ డ్రీమ్స్లో ఎట్లా యూఆర్ గోయింగ్ ఫార్వర్డ్,
అలాంటిది. అది అంతా అప్పుడు నాకు తెలియదు ఇది అచీవ్మెంట్. మరి వెన్ ఐ లుక్ బ్యాక్ నౌ అది చాలా అంటే చాలా పెద్ద అచీవ్మెంట్ నాకు ఆ ఏజ్ లో. చాలా యంగ్ ఏజ్ లో, చాలా యంగ్ ఏజ్ లో చాలా హైట్స్ రీచ్ అయ్యారు అని చెప్పొచ్చు. నేను ఐ వాజ్ నాట్ లుకింగ్ ఫర్ దట్. నాకు ఆపర్చునిటీస్ అనేవి మీ దగ్గరికే వచ్చింది. ఎందుకంటే నేను 3 Idiots మూవీ డైలాగ్ చాలా అంటే చాలా సీరియస్ గా తీసుకున్నా. డోంట్ రన్ బిహైండ్ సక్సెస్ విల్ కమ్ టు యూ ఇఫ్ యూ డూ వాట్ యూ వాంట్ టు డూ బెస్ట్. సో గివ్ యువర్ బెస్ట్. నేను అదే ఒక ఫిక్స్ మైండ్ లో పెట్టిన, నాకు ఇది బెస్ట్ ఇవ్వాలి అంతే. ఒక క్లయింట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి ఫోటోగ్రఫీలో, అదే నేను చూసుకున్నా. ఓకే. అండ్ చాలా మంది కస్టమర్స్ కూడా మాకు ఈ యాంగిల్లో కావాలి, ఈ కలర్ లో కావాలి, ఈ బ్యాక్గ్రౌండ్ లో కావాలి అని చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది కస్టమర్స్ తో మనం డీల్ చేయడం అనేది చాలా ఇబ్బంది. అంటే మీరు చెప్పిన ఐడియాకి నేను ఇస్తున్నాను కదా మనీ, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి అనే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే నేను ఆల్రెడీ నా వర్క్ మీరు చూస్తే సోషల్ మీడియాలో నాకు ఒక స్టైల్ ఉంది. నా దగ్గర ఎవరైనా వస్తారంటే ఆ స్టైల్ కోసం వస్తున్నారు. ఐ మేక్ షూర్ దట్ క్లయింట్ తోటి ఒక మీటింగ్ అవుతుంది షూట్ ముందే. డైరెక్ట్లీ షూట్ ఎప్పుడు లేదు, అట్లా ఎప్పుడు అవ్వలే. ఒకసారి ఒక కాన్వర్జేషన్ ఉంటుంది ఫోన్లో, లేకపోతే జూమ్ మీటింగ్ ఉంటుంది. నేను చెప్తా క్లయింట్కి, సరే మీరు చెప్తున్నారు అది కరెక్టే, మరి ఇది ఇట్లా చేస్తే బెటర్. నేను నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. ఐ యూస్ టు మేక్ షూర్ సరే మీకు కావాలి అది నేను చేసుకుంటా. ఇంకా నేను నా ప్రకారం కూడా నేను కొంచెం మీకు క్లిక్ చేస్తే మీకే అడ్వాంటేజ్, తర్వాత మీరు యూస్ చేయండి. బాగా కన్విన్స్ చేస్తారు. సూపర్ అండి, కస్టమర్ ని కన్విన్స్ చేస్తారు అన్నారు కాబట్టి. ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే ఫోటోగ్రాఫర్ గా? ఒక 2017 యూ కెన్ టెల్, 2014. సో అప్పుడు ఏ విధంగా అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ తో మీరు మొదలు పెట్టడం జరిగింది? యాజ్ 50,000 స్టార్ట్ ఉంది, కొంచెం బేసిక్ మనీ ఉంది. ఒక మళ్ళీ 1 lakh rupees నాకు కావాలి. మళ్ళీ నేను డాడీకి చెప్పిన. అంటే ఫస్ట్ టైం అడిగారు, నానివ్వలేదు, ఇప్పుడు సెకండ్ టైం అడుగుతున్నా. సెకండ్ టైం అడిగిన సెకండ్ టైం ఇచ్చారు. నాకు తెలుసు నాకు డబ్బులు వస్తుంది. మళ్ళీ ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టి డాడీకి ఇచ్చేస్తాను. అప్పటి నుంచి బ్రేక్ లేదు. డాడీ కూడా కొంచెం సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే డాడీ కూడా. అంటే ఏ ఇయర్ లో మీరు 1 lakh ఇన్వెస్ట్? 2018 లో ఫోటోగ్రాఫర్ బిజినెస్ గా మొదలు పెట్టారు అంటారు. ఇన్కమ్ ఎప్పుడు జనరేట్ అయింది? చెప్తున్నా కదా, నేను సక్సెస్ ఎప్పుడు చూడలే. ఉట్టి నాకు మనీ వస్తుంది, ఐఎమ్ ఇన్వెస్టింగ్ బ్యాక్. నాకు ఈ మెంటర్స్ చెప్పారు, దట్ వాస్ ద బెస్ట్ థింగ్. ఐ హ్యాడ్ లైక్ ద బెస్టెస్ట్ ఇన్వెస్టర్. వాళ్ళు చెప్పారు నువ్వు కెమెరాలో ఇన్వెస్ట్ చేయి, నువ్వు లైట్స్లో ఇన్వెస్ట్ చేయి. చాలా నాలెడ్జ్ వచ్చింది. ఇప్పుడు కూడా నేను లెర్నింగ్ ప్రాసెస్లో ఉన్నా. ఫోటోగ్రఫీ ఎంత పెద్ద ఓషన్ లాగా పెద్ద ఉంది. ఏదన్నా మీరు లెర్న్ చేస్తే అది తక్కువ. నా ఫ్రెండ్స్ చెప్పారు నువ్వు ఫోటోగ్రఫీలో ఉంటే, నా ఫస్ట్లో ఐ యూస్ టు క్రై, చాలా ఎక్స్పెన్సివ్ రా, నువ్వు దీంట్లో ఉంటే ఇది యాక్సెప్ట్ చేయి అంతే, ఫ్రీలో ఎప్పుడు షూట్ చేయొద్దు. ఓకే, ఐ వాజ్ వెరీ లక్కీ. నాకు మెంటర్స్ దొరికారు, వాళ్ళు చెప్పారు, సింపుల్ గా చెప్పారు. ఇంకా ఫీమేల్ ఫోటోగ్రఫర్ వాళ్ళకి కావాలంటే అప్పటి నుంచి నేను నా కంపెనీ స్టార్ట్ చేసిన, ఫ్యాషనోగ్రాఫర్. ట్రేడ్ మార్క్ కూడా ఉంది, రిజిస్ట్రేషన్ కూడా చేసిన నా కంపెనీకి. ఎందుకంటే నాకు చాలా ఫీమేల్ షూట్స్ వచ్చింది. ఫోటోగ్రఫర్ బిజినెస్ లో అంటే మీరు ఇనిషియల్ గా 50,000 తో మొదలు పెట్టారు. ఇప్పుడు ప్రాఫిట్ మార్జిన్ అంటే ఎంత ఉండొచ్చు అండి ఇప్పుడు బిజినెస్? మీరు హార్డ్ వర్క్ చేస్తే 5 lakh కూడా వస్తుంది, 10 lakh కూడా వస్తుంది, 50 lakhs కూడా వస్తుంది. సూపర్. అంతా మీ హార్డ్ వర్క్ మీదనే. అంతా నాకు ఏముంది, ఒక 50, ఇప్పుడు నాకు 15 lakhs ప్రాఫిట్ ఉండాలి. ఓకే, మంత్లీ పర్ ఇయర్. నా ఎక్స్పెన్సెస్ సైడ్ పెట్టి అంతా పెట్టి నాకు 15 lakhs ఒక ఇయర్ లో రావాలి. అది నా ఎయిమ్. మేల్ ఫోటోగ్రాఫర్ కి ఫీమేల్ ఫోటోగ్రాఫర్ వీళ్ళిద్దరిలో కంపేర్ చేస్తే ఎవరికి ఎక్కువగా అడ్వాంటేజ్ ఉంటుందంటారు? ఇప్పుడు అంటే నేను అడ్వాంటేజ్ ఫీమేలే చెప్తా. ఎందుకంటే మీరు కంఫర్టబుల్ ఉన్నారు, నేను కంఫర్టబుల్ ఉన్నారు, బ్రైట్స్ కంఫర్టబుల్. డిఫికల్ట్ విల్ బీ దేర్ డెఫినెట్లీ. ఎందుకంటే మేల్కి టైమింగ్, ఇంకా వాళ్ళు స్ట్రాంగ్ బలం ఉంటుంది, కెమెరా గేజ్ చాలా అంటే చాలా బరువుగా ఉంటుంది. ఎప్పుడైనా నేను వెళ్తే నా కజిన్ వస్తుంది, లేకపోతే నా మమ్మీ వస్తుంది, లేకపోతే నా మేట్కి కూడా నేను తీసుకెళ్తా. నాకు తెలుసు నాకు మేట్ కూడా వాళ్ళకి సంపాదించాలి కదా. ఒక ఫోటో తీయాలి అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తూ ఉంటారు. అది అమ్మాయే కావచ్చు, లేదంటే అబ్బాయే కావచ్చు. అబ్బాయి అంటే ఒక యాంగిల్ ని ప్రిఫర్ చేయడానికి ఆ హైట్ లో ఎక్కడం, ఇవన్నీ. ఎనీ ఫోటోగ్రాఫర్స్ మీరు చూస్తే వాళ్ళ బెండ్ చేసి క్లిక్ చేస్తారు. నాకు ఇది మంచిది, ఎందుకంటే నా హైట్ ఉంది, ఆ హైటే. ఈ ప్రొఫెషన్ లో ఇబ్బంది లేదు. చాలా చాలా అంటే చాలా హ్యాపీ. మీకు మ్యారేజ్ కూడా అయ్యింది, మీరు అత్తగారింటికి కూడా వెళ్ళారు. కరెక్ట్. అండ్ ఆ మూమెంట్ లో ఒక ఫోటోగ్రాఫర్ అనేది కూడా తెలుసు, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? అది నా మమ్మీ చాలా అంటే చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చింది. నువ్వు చేస్తున్నావు, అందరికీ తెలుసు, నీ పేరు వస్తే ఫోటోగ్రఫీ వస్తూనే వస్తుంది, ఆ ఎనర్జీస్ కూడా వస్తుంది నీతోటి. సో నువ్వు అంతా హడీబడిగా ఏం చెయ్యకు, అంటే పేషెన్స్ ఉండు అంతే.
ఇంకా సోషల్ మీడియా కోసం నేను చాలా లక్కీ, అందరూ ప్రోడక్ట్ షూట్స్ చేస్తున్నారు ఈరోజు. నేను కంపెనీస్ తోటి మాట్లాడుతూ ఆన్లైన్, మెయిల్ వర్క్ అంతా అయిపోయింది, వాళ్ళ ప్రోడక్ట్స్ అని చేస్తున్నారు. నేను ఇంట్లో కూర్చొని అది చేసుకుంటా అంతే. సో ఒక 1 year నేను ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ కూడా నేర్చుకున్నా, ఫొటోస్ కూడా తీసుకున్నా, ఫ్యామిలీకి కూడా కొంచెం అడ్జస్ట్ చేసి ఇంట్లోనే ఉన్నా ఒక 1 year. ఇంకా నాకు కూడా బ్రేక్ కావాలి, ఎందుకంటే కంటిన్యూస్గా ఒక 7-8 years నేను చాలా అంటే చాలా వర్క్ హార్డ్ చేసిన ఆ ఇయర్. ఇంకా తర్వాత నాకు కూడా ఉంది బెంగళూరు వెదర్, నేను బెంగళూరు పెళ్లి చేసి బెంగళూరు, ఆ వెదర్ కూడా అంతా మంచిగా ఉంది, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంట్లో కూర్చొని ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నా, చాలా మంది ఆన్లైన్ వర్క్ షాప్స్ నేను చేసుకున్నా. అది గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. సో నా మమ్మీ అదే చెప్పింది, ఇది డిసడ్వాంటేజ్ లేదు, ఇది నీకే మంచిది, నువ్వు లెర్న్ చెయ్యి. ఒక 1 year బ్రేక్ తీసుకో. ఆ బ్రేక్ లో కూడా ఏదో ఒక ఆపర్చునిటీ వచ్చింది ఇంటి నుంచే మీరు అది కరెక్ట్ చేయడం జరిగింది. సూపర్. యా, అంటే ఆ గ్యాప్ ని గ్యాప్ లాగా లేకుండా కూడా మనీ ఎర్నింగ్ సోర్స్ ని క్రియేట్ చేస్తారు. ఫోటోగ్రాఫర్ ఫీల్డ్ లో మనకి వెడ్డింగ్ అంటూ, ప్రోడక్ట్ అంటూ, ఫ్యాషన్ డిజైనింగ్ అంటూ, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బేబీ షవర్ అంటూ ఇలా రకరకాల నీష్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇందులో ఏది చూస్ చేసుకుంటే ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది అన్నట్టు ఏమైనా ఉంటుందా? అలా ఏమైనా ఉంటుంది. మరి మీ కెపాసిటీ ఏంటి? వెడ్డింగ్ లో మనీ కూడా ఉంది, ప్రోడక్ట్ కూడా ఉంది మనీ. మరి మీరు 1 ప్రోడక్ట్ కోసం ఇంత టైం వేస్ట్ చేస్తున్నారు, అది మీకు ఓకేయా? ఓకే, దట్ ఈస్ ఆన్ యూ. ఆర్ యూ హ్యాపీ టు డూ దట్? ఎందుకంటే ఫ్యూ ఫోటోగ్రఫర్స్ ఇంట్రోవర్ట్స్ ఉంటారు, వాళ్ళకి వెడ్డింగ్ కి వెళ్ళి అందరితోటి మాట్లాడడం అది ఇష్టం లేదు. సరే, ఇంటి కూర్చొని మీరు ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ చేయండి. ఓకే, ఇంట్రెస్ట్ ని బట్టి, ప్యాషన్ ని బట్టి మనము మనీ జనరేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనకి సోర్స్ ఉందంటారు. చాలా మంది చెప్తూ ఉంటారు, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కి ఎక్కువగా సీజన్ వరకే వాళ్ళకి షూట్, ఆ బిజీ మూడు ఆ సీజన్ వరకే ఉంటుంది, రిమైనింగ్ అంత ఉండదు అని అంటూ ఉంటారు. ఇస్ ఇట్ ట్రూ? వెరీ ట్రూ, వెరీ ట్రూ. అది ఉంటుంది. మరి మీరు సెల్ఫ్ కేర్ కూడా ఇంపార్టెంట్ కదా. హోల్ లైఫ్ మీరు పని చేస్తే మీరు ఎప్పుడు రెస్ట్ చేస్తారు? డబ్బులు దేనికోసం? చిన్న చిన్న వెకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. మీకు తెలుసు అది బెస్ట్, మీకు తెలుసు ఈ సీజన్ మీకు పని చేయాలి, ఈ సీజన్ మీకు రిలాక్స్ ఉంది, మళ్ళీ ఈ సీజన్ పని చేయండి. నేను ఎవ్రీ టైం అడ్వాంటేజ్ చూసుకుంటా ప్రాబ్లమ్స్లో. నేను డాక్యుమెంట్ ఫోటోగ్రఫీ నేర్చుకున్నా. నేను డాక్యుమెంట్ చేయాలంటే నేను కంటిన్యూస్లీ 3 months దాని మీద వర్క్ చేయాలి ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీద. అలాంటిది చాలా నాకు ఎక్స్పోజర్ దొరికింది. ఏదైనా డాక్యుమెంట్ ఫోటోగ్రఫీ చేయాలంటే మీకు టైం ఇవ్వాలి. సో ఆ టైంలో మీరు ఈ డాక్యుమెంటరీ దట్ ఈస్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఐ కెన్ డూ ఇట్. మీ దగ్గర కెమెరా ఉంటే ఒక 20 years లో కూడా నువ్వు షూట్ చేయొచ్చు, ఒక 70 years అయితే కూడా నువ్వు షూట్ చేయొచ్చు. అది మీ మీద ఉంది. ఇట్ ఈస్ సచ్ అ నైస్ ఫ్లెక్సిబుల్ ప్రొఫెషన్. ఒక ఫీమేల్ ఫోటోగ్రాఫర్ అనగానే కొంచెం తక్కువగా చూడడము, లేదంటే ఒక కంపెనీ స్టార్ట్ చేస్తున్నప్పుడు దాని గురించి రీసెర్చ్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీని ఒప్పించడం కావచ్చు, ఇలాంటి ఏ సినారియోలో కూడా మీకు కొంచెం హర్ట్ చేసిన మూమెంట్ ఏంటి? అది 2017లో నా సీనియర్ ఫోటోగ్రఫర్, నేను బాబు పేరు చెప్పలేను, ఆ బాబు చెప్పారు, ఏం నువ్వు చేస్తావు, నువ్వు ఫీమేల్, ఈ ప్రొఫెషన్ నీ కోసం కాదు, నువ్వు ఒట్టి ఇంట్లో కూర్చొని నీ ఫ్యామిలీ ఫొటోస్ క్లిక్ చేయి, అదే నీకు బెస్ట్. నాకు అది చాలా అంటే చాలా హర్ట్ అయింది. బాగా టాన్ చేసిందా? చాలా టాన్ చేశారు వాళ్ళు. అప్పటి నుంచి నాకు ఒక ఎనర్జీ దొరికింది. ఇఫ్ ఎనీబడి క్రిటిసైజెస్ మీ, నేను అది మేక్ షూర్ చేస్తా, వాళ్ళ నా దగ్గర వచ్చి నాకు చెప్తారు నువ్వు చాలా మంచి చేస్తున్నావు నీ కెరియర్లో. ఇప్పుడు నేను చూస్తే ఆ బాబు ఫోటోగ్రఫీ ఇండస్ట్రీలోనే లేదు. He stopped working photography also, and I'm very lucky what I'm doing today. స్ట్రగుల్, హట్టింగ్ చూసాం. అండ్ అలాగే ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, హ్యాపీనెస్ ఉంటుంది. అలా ఫన్నీగా మీకు అనిపించిన ఈ జర్నీలో ఏంటండి? సౌత్ ఇండియన్ వెడ్డింగ్స్కి ఎర్లీ మార్నింగ్ ఉంటుంది, ఒక 5 o'clock ఏదైనా ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్కి అరుంధతి తారా ఉంటుంది, చాలా అంటే చాలా సెరమనీస్ ఉంటుంది. సో అప్పుడప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ వెళ్తా, ఉట్టి బ్రష్ చేసి చలో జల్దీ ఎందుకంటే ఒక 5 minutes పని, ఒక పజామా ఇంకా క్లోత్స్ వేసి నేను ఉట్టి కొంచెం పూజా ఫొటోస్ కావాలి కదా, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కాదు, మరీ ఒక ఆల్బమ్లో వచ్చేస్తే చాలా మంచి మెమరీ వాళ్ళకి కావాలి. ఒక 5 minutes పని వెళ్ళి వచ్చేసినా, మళ్ళీ 11 o'clockకి వాళ్ళకి ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, ప్రాపర్ పెళ్ళి. అప్పుడు మళ్ళీ నేను హెయిర్ స్ట్రైట్ చేసి ప్రాపర్ డ్రెస్అప్ చేసి లెన్స్ వేసుకొని వెళ్ళిన. అక్కడ ఒక తాత ఉన్నారు, తాత చెప్పారు, పొద్దున నీ లాగానే ఒక అమ్మాయి వచ్చింది, నీ చెల్లా లేకపోతే నీ అక్క,
సరేలే ఇది కొంచెం ఫన్నీగా చేసేస్తాం. నేను చెప్పిన తాతకి నేను కాదు, నా సిస్టర్ పొద్దున వస్తుంది, నేను ఆఫ్టర్నూన్ వర్క్ చేస్తా, ఒక 2 షిఫ్ట్స్ లాగా నేను పని చేస్తా. సో ఐ ఫెల్ దట్ వెరీ ఫన్నీ. ఎందుకంటే అమ్మాయిలు కొంచెం కూడా ఏదన్నా డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేస్తే నోబడి కెన్ రికగ్నైజ్ దెమ్. సారీ చీర వేసుకుంటే వాళ్ళు కూడా చెప్తారు, అరే కొంచెం వేరేలాగా ఉన్నావు, డిఫరెంట్ లుక్ గా ఉన్నావు. సో చాలా సేపు నేను అట్లా చేస్తా, కొంచెం డిఫరెంట్ లుక్. ఏదన్నా షూట్ ఉంటే ఆ షూట్ ప్రకారం నేను టోటలీ డిఫరెంట్ డ్రెస్ అప్ అవుతా. మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి ర్యాపిడ్ ఫైర్ లోకి వెళ్ళిపోదామండి అర్పిత గారు. అంటే ఫోటోగ్రాఫర్ సంబంధించి కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను, ఒక 1 word ఆన్సర్స్ ఇవ్వండి. చాలా మంది అంటూ ఉంటారు బెస్ట్ టైం టు షూట్ అంటే ఏంటి? ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్, సన్ రైజ్ సన్సెట్. మీరు గూగుల్ చేస్తే గోల్డెన్ అవర్ అంటే సన్ రైజ్ టైం, సన్సెట్ టైం. ఆ టైం పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్. ఎర్లీ మార్నింగ్ ఇంకా ఈవినింగ్, గోల్డెన్ అవర్, బెస్ట్ టైం టు షూట్. కెమెరా ఓపెన్ చేయగానే మనకి లైన్స్ కనిపిస్తూ ఉంటాయి, ఆ లైన్స్ ఇండికేషన్ ఏంటండి? ఫ్యాక్ట్ ఉంది, మన ఐస్ ఏదైనా చూసుకుంటే ఒక హెచ్ షేప్ మన లైన్ డ్రా చేస్తే ఆ లైన్ మీదనే మన ఫోకస్ వెళ్తుంది. దట్ ఈస్ కంపల్సరీ. అది హ్యూమన్ టెండెన్సీ. కొంచెం థియరీ ఉంటే ఫోటోగ్రఫీలో వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా దే కెన్ గో లాంగ్ వే ఇఫ్ దే నో లిటిల్ థియరీ అబౌట్ ఫోటోగ్రఫీ. ఓకే, యూట్యూబ్ ఛానల్లో ఫోటోగ్రఫీ కోర్స్ అంటూ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఆ కోర్స్ యూట్యూబ్లో చూసి నేర్చుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ నేర్చుకోవచ్చు, బట్ ప్యాషన్ కూడా ఉండాలి. కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఫోటోగ్రఫీ అంటే. మీరు 60కి వెళ్తే కూడా మీరు లెర్న్ చేయొచ్చు. ఇప్పుడు 60 years ఫోటోగ్రఫర్ ఉన్నారు, వాళ్ళకి డిజిటల్ ఫోటోగ్రఫీ అంటే తెలియదు, వాళ్ళకి కూడా నేర్చుకోవాలి కదా. డిజిటల్ అంటే ఎంత ఈజీ ఉంది. ఫోటోగ్రఫీలో అప్డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాంటిది. సో లెర్నింగ్ ఉంది, కంపల్సరీ లెర్నింగ్ ఉంది ఈ ప్రొఫెషన్లో. ఒక 3 ట్రిక్స్ ఫోటో మంచిగా రావాలి అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఈజ్ గోల్డెన్ అవర్. మీరు గోల్డెన్ అవర్లో వెళ్ళండి. ఓకే, ఇంకా మీ కెమెరా ఇంకా సబ్జెక్ట్ ఐ లెవెల్లో ఉంటే అది బెస్ట్. నెక్స్ట్ సర్చ్ ఫర్ లైట్. ఎక్స్పెన్సివ్ కెమెరాతో ఎవరైనా కూడా ఫోటో తీస్తే ఫోటో బాగా వస్తుందా? అది కెమెరా ఎక్స్పెన్సివ్ అని చూడాలా, వాళ్ళలో ఆర్ట్ చూడాలా? ఆర్ట్ కూడా చూడాలి, కెమెరా ఇప్పుడు లేదు, దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. లైట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఇస్ డిపెండ్ ఆన్ ద లైట్ సరిగ్గా ఉంటే మీ ఫొటోస్ కూడా చాలా మంచిగా వస్తుంది. చాలా మంది కూడా ఒక ఫోటో దిగుతూ ఉంటే ఈ యాంగిల్ బాగుందా అని అడుగుతూ ఉంటారు. అంటే ఏ అనాలిసిస్ ప్రకారంగా మీరు చెప్తారు? లైటింగ్ సరిగ్గా ఉంటే, ప్రాపర్ షాడోస్ ఉంటే మీ ఫోటో అంటే మంచిది. లైట్కి మీరు ప్రాపర్ షేప్ పెడితే మీ ఫోటోగ్రఫీ బెస్ట్ ఫోటోగ్రఫీ. ఓకే, అండ్ క్యాండిడ్కి నార్మల్ ఫోటోకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? క్యాండిడ్ అంటే ఒక ప్రాపర్ ప్రిపరేషన్ లేదు. వెన్ యూఆర్ క్లికింగ్ క్యాండిడ్ ఫోటోస్, దట్స్ అ వెరీ రా పిక్చర్. అది ఎప్పుడు ఎందుకంటే మీకు తెలియదు, ఎవరైనా మీకు షూట్ చేస్తున్నారు, అది క్యాండిడ్ ఫోటోగ్రఫీ. అండ్ వాట్ ఈస్ అ పర్ఫెక్ట్ పిక్చర్ అకార్డింగ్ టు యూ? ఐ థింక్ పర్ఫెక్ట్ పిక్చర్ ఇస్ వెన్ యూ ఆర్ హ్యాపీ అండ్ వెన్ యూ థింక్ ఈ ఫోటో మీకు ఒక 10 years తర్వాత మీరు చూస్తే మీకు అది సేమ్ ఎమోషన్ రావాలి, అంతే. ఆ పర్ఫెక్ట్ వర్డ్ మీరు చెప్పారు, అది పర్ఫెక్ట్ ఎమోషన్ రావాలి, అంతే. అది బెస్ట్ ఫోటో. ఎవరైనా కూడా ఒక బిజినెస్లా ఒక ఫోటోగ్రఫీ ఫీల్డ్ని ఎంచుకోవాలి అనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? ఫస్ట్ మీరు ఫిక్స్ అవ్వండి, ఇది చేస్తా అంటే. నెవర్ లుక్ బ్యాక్ ఆఫ్టర్ దట్. ఇది చాలా అంటే చాలా పెద్ద సముద్రం, చాలా లెర్నింగ్ కూడా ఉంది, చాలా ఎంజాయ్మెంట్ ఉంది, చాలా డబ్బులు కూడా ఉంది, చాలా ఫ్రెండ్ జోన్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంది, ఎక్స్ప్లోర్, ట్రావెల్ అంతా ఉంది. ఫోటోగ్రఫీ అంటే మీరు కొంచెం కాన్ఫిడెన్స్ ఉండండి, ఇంకా ఎంజాయ్ చేయండి ఈ ప్రాసెస్కి. ఎనీవేస్, గ్రేట్ జర్నీ అర్పిత గారు. అండ్ అలాగే ఒక అమ్మాయి ఫోటోగ్రఫీ ఫీల్డ్లో రాణించడం అండ్ సక్సెస్ఫుల్గా తన గ్రోత్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఎనీవేస్, అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సిరి, ఇట్ వాజ్ లవ్లీ బీయింగ్. యా, మీరు ఈ షో గురించి ఒక 2 wordsలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? వెరీ నైస్ సెటప్. ఐ లైక్ ద సెటప్ ఆల్సో. చాలా ప్రొఫెషనల్ లాగా ఉంది. ఓకే, అండ్ వెరీ హ్యాపీ. మీరు చాలా అంటే చాలా మంచి చెప్పారు, ఆల్ ద క్వశ్చన్స్ అండ్ ఆల్, అండ్ వెరీ కంఫర్టబుల్. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి. మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా కూడా అందులో సక్సెస్ అయ్యే మార్గాలు చాలా ఉంటాయి. దానికి కావాల్సింది కేవలం కాన్ఫిడెన్స్ అండ్ మీ ప్యాషన్. ఇవి 2 కనుక మీకుంటే ఖచ్చితంగా మీరు ఎంచుకున్న రంగంలో మీరే ఒక ఆధునిక మహిళగా ఎదిగి సక్సెస్ని మీరే చూస్తారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్.